మనం ఎంత కట్టబడి తెలంగాణ తెచ్చుకున్నాం. మన కొలువులు మన నీళ్లు మనకే కావాలని ఎంతమంది అన్నలు జీవం తీసుకున్నారు. తెలంగాణ ఇయ్యాలని పెట్రోల్ పోసుకొని పానాలు తీసుకున్నారు. పోలీసుల తుపాకులకు ఎదురుపోయినరు. 10 ఏళ్ల కింద తెలంగాణ వచ్చింది. జరంతా ఇప్పుడిప్పుడే తోవల పడుతున్నాం. కానీ మనం చూసి చాలా మంది కళ్ళు మండించుకుంటున్నారట. మన తెలంగాణను మళ్ళీ ఆగం చేయాలని చూస్తున్నారట. తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే, మా సోనియమ్మ పుణ్యమేనని షేపాటి సర్కార్ వాళ్ళు మస్తు చెప్పుకుంటున్నారు. రేపు జూన్ 2 తారీఖు నాడు సోనియమ్మను పిలిచి సన్మానం చేస్తారట. అంత మంచిగానే ఉన్నది కానీ అసలు కథ వేరే నడుస్తున్నదట. ఇగో ఈసారి చెప్తున్నాడు ఈనుండ్రి. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వల్లే కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈయన పేరు పాశం యాదగిరి సారు. తెలంగాణ కోసం మొదటి కొట్లాడుతున్న వాళ్ళ ఈయన సుతం ఉన్నాడు. నిన్న ఓ తాన మాట్లాడుకుంటా ఇంత పెద్ద మాట అన్నాడు. చంద్రాలు సారు గెలిస్తే తెలంగాణను తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రలా కలుపుతానరట. పాశం సార్కు ఇంత పెద్ద అనుమానం ఎందుకు వచ్చిందో ఏమో పోండ్రి. కానీ ఏదో కుట్ర అయితే నడుస్తున్నదని బయట పెట్టిండు సారు. మన తాన కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అటు ఇటు 6 నెలలు అవుతున్నది. ఇంత టైంలోనే మళ్ళీ ఆంధ్రలో కలిపే కుట్ర చేస్తున్నారంటే కథ ఏందో పెద్దగానే ఉన్నట్టు కొడుతున్నది. ఓట్ల లెక్క తేలినాక ఏందో పెద్ద కథే అవుతుందని బయట మాట్లాడుకుంటున్నారు. ఇదే టైంలో పాశం సారు పెద్ద బాంబు వేల్చిండు. అంటే నిజంగానే పక్క రాష్ట్రంలో ఓట్లల్లో చంద్రాల సారు గెలిస్తే తెలంగాణ ఖతమైపోతుందా అని అందరూ భయపడుతున్నారు. తెలంగాణకు బాగా అప్పులైనాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్తున్నది సుతం ఇందుకోసమేనా అంటున్నారు. అట్లనే ఆర్టీసీ బొమ్మ, మన రాష్ట్రం బొమ్మ సుతం పక్క రాష్ట్ర పోల దాని లెక్కనే చేస్తున్నారట. ఇవన్నీ దానికోసమే కావచ్చునని మాట్లాడుకుంటున్నారు. కానీ మన పిచ్చితనం కాకుంటే ఏంది చెప్పుండ్రి. అయాల తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళ మీదికి తుపాకీ పట్టుకొని పోయినాయనే ఇయాల అదే తెలంగాణ మంచి కోసం ఎట్లా ఆలోచన చేస్తాడు చెప్పుండ్రి. రాష్ట్రం కోసం కొట్లాడాలన్నా, ఇక్కడోళ్లకు మంచి చేయాలన్నా జరంతా మనసులో బాధ ఉండాలి. ఇక్కడోళ్ళ గోసలు తెలిసి ఉండాలి. కానీ ఏం తెలియనోళ్ళను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి తెలంగాణ ఆగమైతున్నదని ఇప్పుడు బాధపడితే ఎట్లా చెప్పుండ్రి అని ఇంకొందరు అంటున్నారు.